హర్ష గురించి చెప్పాలి. హర్ష అనేవాడు ఈ సినిమాలో అసలు యాక్ట్ చేయలేదు. ఎందుకనంటే నేను చూసిన హర్ష, నాకు మాత్రమే తెలిసిన హర్షకి బంటి అన్న పేరు పెట్టి ఇందులోకి తీసుకొచ్చాను. పర్ఫార్మెన్స్ ఇచ్చాడు వాడి అమ్మ. బంటి మామూలుగా ఇవ్వలేదు. అంటే వాడేదో ఇలా వచ్చి జోకులు వేసేసి మాట్లాడతాడు కానీ చాలా పెద్ద మోసగాడు. అదంతా అబద్ధం. వాళ్ళలో ఒక డెప్త్ ఉంది. అదే రేపు యాక్టర్గా కూడా మీరు చూస్తారు. ఎందుకంటే నేను చూసిన హర్ష ఒక మోగ్లికి ఒక పక్కన బంటి అనేవాడు ఎలా ఉన్నాడు, ఓహో సందీప్తో హర్ష ఎలా ఉంటాడనమాట మనకెవరికి తెలియకుండా అన్నది రేపు ప్రపంచానికి తెలుసుద్ది రేపు 13న. అంత ఇంపార్టెంట్ నాకు హర్ష. అండ్ అంత డెప్త్ ఉన్న మనిషి. పర్ఫార్మెన్స్ డెఫినెట్గా చాలా చాలా ఒక బాలయేసు గురించి ఎలా అయితే మాట్లాడుకున్నారో దానికి 10 ఇంతలు మాట్లాడుకుంటారు బంటి గురించి, ప్రభాస్ బంటి గురించి. అండ్ ఆల్ ది యాక్టర్స్. నాకు నన్ను నమ్మి ఈ సినిమా కోసం వచ్చి వర్క్ చేసిన ప్రతి యాక్టర్, అంటే జస్ట్ లైక్ నేను అందరినీ ఒక మెసేజ్తోనే, ఎవరిని ఒక కాస్టింగ్ డైరెక్టర్ ద్వారానో ఒక మేనేజర్ ద్వారానో ఎవరిని కాంటాక్ట్ అవ్వలేదు. నేనే వాళ్ళని రిక్వెస్ట్ చేసి చాలా మంచి క్యారెక్టర్ అంటే మీరు రాశారంటే ఖచ్చితంగా బాగుంటుంది అని నమ్మి చేసిన ప్రతి ఒక్క యాక్టర్. విశాల్, లవ్ యూ, చాలా బాగా చేశారు విశాల్. అండ్ హిమ, శ్రావ్య, పవన్, అలెక్స్, మొత్తం వరా తర్వాత మాట్లాడతా వరా గురించి. సో ఇలా ప్రతి ఒక్కళ్ళు అందరూ నమ్మి వచ్చి చాలా ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.